ఇలాగే అందరం కలిసికట్టుగా చేరి మన నెల్లూరు సంఘం ప్రతిజ్ఞ కూడా చేశామండి. అదేదో మీరే చూడండి. నాకు నేను ఇచ్చుకున్న నా జీవితంలో నేను కన్న కల ఒకే ఒక ప్రయాణం కోసం ప్రయత్నించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఏ ఓటమి ఎదురైనా ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా నేను అలసిపోయినా చివరికి చావే ఎదురైనా నా జీవితంలో నేను ఇస్తున్న మాట గతం కోలుకొలే దెబ్బతీసిన అవన్నీ తెగించి గతాన్ని దెబ్బతీసేలాగా ఈ రోజు నుంచి బంధాలని బాంధవ్యాల్ని కాపాడుకుంటూ ఈ బాధలకు ముగింపిస్తూ నాకై నేను ఇచ్చుకున్న మాట నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా ఎంత కష్టమైనా ఇది నేను జవదాటను నా భవిష్యత్తు కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం సమాజం భవిష్యత్తు కోసం నేను కష్టపడతాను. జై డిజిటల్ మహిళ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి, ఫౌండర్ ఆఫ్ ఆయురారోగ్య దీప్, బ్లడ్ బుష్ కోచ్ ఫర్ ఉమెన్. టుడే నేను మీ అందరికీ సింపుల్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఉమెన్ అనేది ఇంట్లో మంచిగా అందరిని బాగా చూసుకుంటాం, రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం ఎత్తినేసుకుంటాం, రైట్? మన గురించి మాత్రం మనం పట్టించుకోవడం మానేసాం. అందువల్ల మన ఉమెన్కి ఏంటంటే డైలీ డల్నెస్, డిజీనెస్, ఫ్యాటిగ్యూ, హెయిర్ ఫాల్ అనేది అండ్ గోర్లు కూడా మనకి తెలుసుగా ఉంటాయి. అలా ఎందుకు ఉంటున్నాయని తెలుస్తుందా మీకు? అసలు ఒక్కసారైనా ఆలోచించారు మీరు అసలు ఎందుకు అవుతుందని? అలా ఎందుకు అవుతుందంటే మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒక్కటే కాదు, ప్రతి దానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనుకుంటాం. అసలు మెయిన్ ఏంటంటే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోవడం. బ్లడ్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతాయంటే మనము సరిగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ విటమిన్ డి అండ్ B12 అనేది తగ్గిపోవడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. మనకి సర్ప్రైజ్ ఏంటంటే మనకి గుడ్ న్యూస్ అనేది మన ఇంట్లోనే ఐరన్ రిచ్ లడ్డు వల్ల మనకి మంచిగా బ్లడ్ బూస్ట్ అవుతుంది. అండ్ కొన్ని హెర్బ్స్ కూడా యూస్ చేసుకొని మంచి జ్యూసెస్ తీసుకొని బ్లడ్ అనేది తెప్పించుకోవచ్చు ఈజీగా, రైట్? అండ్ ఇప్పుడు నేను కొత్తగా 1-to-1 సెషన్స్ తీసుకుంటున్నాను ఉమెన్ కోసంగా. ఫస్ట్ 10 మెంబర్స్కి ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, 1-to-1 సెషన్స్. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి, హ్యాపీగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అండ్ మన ఆయురారోగ్య దీప్లో ప్రోడక్ట్స్ అనేది కూడా ఉన్నది, హెయిర్ గ్రోత్ ఆయిల్ అండ్ సున్నిపిండి షాంపూ పౌడర్, ఇవి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. హలో మేడం, నా పేరు అస్మత్, మాది నెల్లూరు అండి. నేను 1 year నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ కూడా 9,000 అబవ్ ఉన్నారు. కానీ నేను టైలరింగ్ చేస్తాను, 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దాని మీద నాకేం అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. నేను టైలరింగ్ పరంగా వీడియోస్ చూస్తూ ఉంటాను ఫోన్లో. అలా చూస్తూ ఉన్నప్పుడు అశ్లేష మ్యామ్ గారి వీడియో వచ్చింది. అప్పుడు ఇదేంటి కొత్తగా ఉంది అని మేడం వీడియోస్ చూసి నేను మోటివేషన్ అయ్యాను. తర్వాత డిజిటల్ మహిళలో చేరాను. డిజిటల్ మహిళలో సిల్వర్లో ఉన్నాను, బ్యాచ్ 8 అండి. నా నీష్ వచ్చి నైటీస్. నేను నైటీస్ సేల్ చేస్తానండి. మాది 10 years నుంచి షాప్ కూడా ఉంది. షాప్లో అన్ని శారీస్, పెట్టికోట్స్ అన్నీ ఉంటాయి. కానీ నీష్ వచ్చి నేను నైటీస్ తీసుకున్నాను. సంఘంలో కూడా జాయిన్ అయి ఉన్నానండి. నాకు ఇంతకుముందు 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఎవరు నమ్మి నన్ను ఆర్డర్ ఇచ్చేది కాదు. నేను వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, నా దగ్గర పెట్టికోట్స్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, తీసుకోండి అని చెప్పి నేను వీడియోస్ తీసి పెట్టేదాన్ని యూట్యూబ్లో. ఒకసారి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి. ఆవిడైతే మనకు
అన్నీ అడిగారు, పిక్స్ పెట్టించుకున్నారు, అన్నీ చేశారు. కానీ డబ్బులు వేయడానికి జంకారనమాట, భయపడ్డారు. నేను మీకు డబ్బులు వేస్తే మీరు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారేమో అని చెప్పి అడిగారు. నాకైతే ఆ మాటకు నవ్వొచ్చింది. తర్వాత నేను ఎలా చేయాలా అని ఆలోచిస్తా ఉంటే ఇప్పుడు డిజిటల్ మహిళ అనే అక్కడ ఒక ట్యాగ్ అనేది పడిన తర్వాత అందరూ నమ్ముతున్నారనమాట. ఇప్పుడు దాదాపు నాకు 6 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ రోజు కూడా నేను విజయవాడకి ఆర్డర్ పంపించానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో జాయిన్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అశ్లేష మ్యామ్. మీరందరూ కూడా చాలా బాగా గ్రోత్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీ వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. అది ఓకే అండి. హాయ్ అండి, నా పేరు శాంతి. నేను చింతారెడ్డిపాలెం నుంచి వచ్చాను. B12 బ్యాచ్ అండి. నా నీచ్ వచ్చేసి టైలరింగ్ అండి. సో నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను, బట్ గ్రోత్ లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఏదైనా చెయ్యాలి అని చెప్పి చాలా ఇయర్స్గా నెట్లో యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. బట్ డిజిటల్ మహిళ అది చూసిన తర్వాత మేడంని అప్రోచ్ అయ్యి ఈ సంఘంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. వచ్చిన తర్వాత చాలా అయితే నేర్చుకున్నానండి. అసలు బయటికి నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని కాదు, ఏది రావాలన్నా మా హస్బెండ్తో నలుగురం వచ్చేవాళ్ళం, పిల్లలమి అందరమే. సో అది కాకుండా ఫస్ట్ టైం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చేందుకు. స్టిచ్చింగ్ నా నీచ్ అండి. సో సపోర్ట్ చేస్తారని సంఘంలో అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. నేను B9 బ్యాచ్ నుండి వచ్చాను. నా నీచ్ వచ్చేసి నా హెయిర్ ఆయిల్, షాంపూ, అలాగే డిష్ వాషింగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్స్, అది నా నీచ్ మేడం. సున్నిపిండి కూడా చేస్తాను. నేనైతే పీజీ వరకు చేశాను, కానీ నేను ఎప్పుడు ఇంతమందిలో కూడా మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసేదాన్ని కదా, అసలు అంటే వాటి గురించి పెద్దగా ఐడియా కూడా లేదు. అంటే ఇంట్లో పేరెంట్స్ రిస్ట్రిక్షన్ చేస్తారు కదా మేడం, అంటే FB యూజ్ చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయకూడదు, అలా చెప్పేవాళ్ళు కదా. ఆ టైంలో ఇంకా వాటి గురించి ఏం తెలీదు. డిజిటల్ మహిళకు వచ్చాక నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అవన్నీ అదే టెక్నాలజీ గురించి కొంచెం తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను కూడాను. ఇక్కడ చేరడం వల్ల డిజిటల్ మహిళలో ఉండే వాళ్ళందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఏమన్నా తెలియని కూడా బాగా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటున్నాము. అంతే మేడం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ ప్రశాంతి. నేను కల్వాయి నుంచి వచ్చాను. నా నీష్ వచ్చి డిజిటల్ ప్రింటింగ్, అనగా టీషర్ట్ల మీద ప్రింటింగ్, మగ్స్ మీద ప్రింటింగ్, నెక్స్ట్ వచ్చి గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం. నా నీష్ B10 బ్యాచ్ నుంచి వచ్చాను. నేను ఇమిటేషన్ జ్యువెలరీ రీసేలింగ్ చేస్తున్నాను. అదే ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్, ఆశ్లేష మేడంది అడ్వర్టైజ్మెంట్ చూసి అప్రోచ్ అయ్యాను. సిల్వర్లో జాయిన్ అయ్యాను B10 బ్యాచ్ నుంచి. నాది గిఫ్ట్ ఆర్టికల్స్. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నాను. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.